తెలుగు రాష్ట్రాల్లో మన నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి వాక్యాలు అయితే బాగా వైరల్ గా మారాయి. అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడారు. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని ఈ విధంగా ఆయన ఏం చెప్తానంటే, చాలా రోజుల క్రితం టికెట్ రేట్ ఇష్యూ మీద మన మహేష్ బాబు గారు, చిరంజీవి, ప్రభాస్, దిల్రాజు వీళ్ళంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అయితే కలిశారు. దాని మీద బాలయ్య బాబు గారు మాట్లాడుతూ వీళ్ళే వచ్చి కలిశారు, అసలు రాజకీయంతో సంబంధం లేనటువంటి ప్రభాస్ ని, మహేష్ బాబుని జగన్ కి కల్పించాల్సిన అవసరం చిరంజీవి గారికి ఏముంది అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇక దాంతో మన చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు. నా మీద వగ్యంగా మన బాలకృష్ణ గారు మాట్లాడడం నేను చూశాను. నన్ను జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. మేము సినీ పరిశ్రమలో ఉన్నటువంటి బాధల్ని, టికెట్ రేట్ ఇష్యూని చెప్పడానికి వెళ్ళాము. సమయం ఇచ్చారు కాబట్టి అందరం కలిసి వెళ్ళాం. అక్కడ జరిగింది వాళ్ళు బతిమలాడటం, బలవంతంగా రావడం అనేటటువంటి అబద్ధం అని చెప్పి మన చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు అనమాట. ఈ విధంగా బాలయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలైనా, చిరంజీవి గారు చేసేటటువంటి వ్యాఖ్యలైనా బాగా వైరల్ గా మరి మీ సపోర్ట్ ఎవరికి అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. బాలయ్య గారు సైకో అనేటటువంటి పదాన్ని